శ్రీమాత్రే నమః. నేను మీ చిర్రావు. ఇంట్లో మనం కార్యక్రమాలు చేసుకున్నప్పుడు అంటే సత్యనారాయణ స్వామి వారి వ్రతం కానీ, గృహప్రవేశం కానీ, పెళ్లి కానీ ఇత్యాది కార్యక్రమాలు చేసుకున్నప్పుడు మనం తెలియక చేసేటటువంటి అతిపెద్ద పొరపాటు ఏమిటనేటటువంటిది నేను ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. మీరు కార్యక్రమాన్ని ఎంత ఘనంగా చేసుకున్నా, ఎంత బాగా చేసుకున్నా, ఎంత విశేషంగా చేసుకున్నా, కార్యక్రమం అయిపోయిన వెంటనే పురోహితుడికి దక్షిణ ఇచ్చి పంపకపోతే ఆ కార్యక్రమానికి ఫలితము ఉండదు. ఇది నేను చెప్తున్నటువంటి మాట అనుకుంటున్నారేమో. ఈ మాట చిర్రావూరి గారు చెప్పట్లేదు. దేవీ భాగవతంలో వ్యాస భగవానుల వారు చెప్పారు. మీరు వీలైతే చదువుకోవచ్చు, మొదట్లోనే ఉంటుంది. కార్యక్రమం ఎంత ఘనంగా చేసుకున్నప్పటికీ కూడా అయిపోయిన వెంటనే పురోహితుడికి దక్షిణ ఇచ్చేసి పంపకుండా, ఒక్క నిమిషం పంతులు గారు మా వాళ్ళని పంపించి వస్తాను, బీరువా తాళాలు కనపట్టలేదు, ఇలాంటి మాటలు చెబుతూ ఆలస్యం చేసే కొద్దీ మీరు పురోహితుడికి ఇవ్వాల్సినటువంటి దక్షిణ యొక్క రెట్టింపు అయిపోతూ ఉంటుందన్నమాట ఆయనకి ఇవ్వాల్సినటువంటి. కాబట్టి కార్యక్రమము అయిపోయిన వెంటనే ఆయనకి దక్షిణ ఇచ్చి పంపించేయాలి తప్ప, ఏం పంతులు గారు ఇంకో కార్యక్రమం ఉంది అంటే కంగారు పడుతున్నారు అనడం, ఇంకో కార్యక్రమం ఉండకూడదు ఆయనకి, నువ్వు ఇచ్చే 1000 రూపాయలతోటే సంవత్సరానికి ఒకసారి ఇస్తావు, దాంతో ఆయన జీవితం వెళ్ళిపోతుందా? కాదు కదా. కాబట్టి 4 పనులు ఒప్పుకొని నలుగురికి మంచి చేయాల్సినటువంటి పురోహితుడిని ఆపి నిలబెట్టి ఆలస్యం చేయడము, ఆలస్యం చేస్తూ వ్యాఖ్యానించడం లాంటి పనికి మాలినటువంటి పనుల్ని మానుకుని కార్యక్రమం అయిన వెంటనే ఆయన దక్షిణ ఆయనకి ఇచ్చేశారనుకోండి, అప్పుడు సంపూర్ణమైనటువంటి ఫలితం మీ వ్రతానికి వస్తుంది. పంతులు గారు సాయంత్రం 2 అన్నారనుకోండి, 10 రెట్ల మీరు ఎంతైతే మాట్లాడుకున్నారో దానికంటే 10 రెట్లు ఎక్కువ ఇవ్వాలి ఆయనకి. రేపొద్దున 2 అన్నారనుకోండి, 100 రెట్లు దక్షిణ ఎక్కువ ఇవ్వాలి. ఇది దేవీ భాగవతంలో వ్యాస భగవానుల వారు చెప్పారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యక్రమం అయిన తర్వాత పురోహితుడిని నిలబెట్టవద్దు, వెంటనే దక్షిణ ఇచ్చి పంపించేసేయండి. అప్పుడు మాత్రమే మీరు చేసుకున్నటువంటి కార్యక్రమానికి సంపూర్ణ